హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన లైఫ్ జర్నీ ఛానల్. ఈరోజు మనం ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రని మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ఓట్లు వేసే అభ్యర్థులను ఓటర్లు అంటారు. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది. నా ఒక్క ఓటు ఫలితాలు మారుస్తుందా అని తేలిగ్గా తీసుకోవద్దు. నిజంగా ఒక్క ఓటు ఫలితాలను మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికలంటే నిన్నెవరు పాలించాలో నిర్ణయించుకోవడం. అసలు ఎన్నికల విధానం ఏంటో చూద్దాం. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే దాదాపు ఎన్నికల తతంగం 1 నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి ఉంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట, ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు. సాధారణంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమునకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఎన్నికల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్లను కూడా ప్రకటిస్తుంది. ఎన్నికల రోజు ఎన్నికల కేంద్రాలుగా ప్రభుత్వ భవనాలను, పాఠశాలను, కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, సిటీలోనూ పాఠశాలలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కనుక వీటిని పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తారు. పోలింగ్ రోజున మద్యపాన దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఉపయోగిస్తారు. పోలింగ్ బూత్లలో పోలింగ్ సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి వారి సేవలను పొందుతారు. పోలింగ్ రోజు 144 సెక్షన్ ప్రయోగించి ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చూస్తారు. ఎన్నికలు అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఓట్ల లెక్కింపు రోజున తెరిచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతారు. దీన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తుంది. అలాగే గెలిచిన వారిని ప్రకటిస్తుంది. గెలిచిన వారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి ఆయా జాబితాలను గవర్నర్కు, రాష్ట్రపతికి అందజేయబడుతుంది. ఆ తర్వాత కార్యక్రమాన్ని రాష్ట్రపతి కేంద్ర స్థాయిలో, గవర్నర్ రాష్ట్ర స్థాయిలో చేపడతారు. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ లేదా కూటమిని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. సభలో సాధారణ మెజారిటీ అంటే కనీసం 50% ఓట్లను పొందడం ద్వారా సంకీర్ణం లేదా పార్టీ తన మెజారిటీని సభలో విశ్వాస తీర్మానంలో నిరూపించుకోవాలి. ఈ విధంగా ఓట్ల ప్రక్రియ జరుగుతుంది. చివరిగా మీ అందరికీ ఒక మాట: ఓటే మీ ఆయుధం. ఓటుతో మిమ్మల్ని ఎవరు పాలించాలో నిర్ణయం తీసుకోండి.